ఇల్లరికం వెళ్ళడం జరిగింది. అందువల్ల మేము ఇంకా తమ్ముడు నేను చిన్న ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం సార్. ఎందుకంటే ఈ పొలం మాకు 4 ఎకరాల ఊళ్ళో ఆ పొలం దున్నడానికి మాకు రాదు, పొలం ప్లేస్ వేయడానికి రాదు, అందులో ఏ విత్తనాలు కూడా వేయడానికి రాదు. అమ్మనే చూసుకునేది, చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఓకే అంటే తర్వాత నేను వర్క్ చేసిన బయట ఏమైనా బయట వర్క్ చేసిన. ఏం వర్క్? ఒక సంవత్సరం పాటుగా బెల్ట్ షాప్లో వర్క్ చేసిన, ఇంకో సంవత్సరం పాటుగా గ్యాస్ ఆఫీస్లో. ఎంత సాలరీ ఎంత ఇచ్చారు అక్కడ జీతం? నాకు గ్యాస్ ఆఫీస్లో వచ్చేసి 7,000 ఇస్తుండే సార్. ఇప్పుడు బెల్ట్ షాప్లో పనిచేస్తే 6,000 ఇస్తుండే. అంటే ఫుల్ టైం చేసావు పార్ట్ టైం చేసావు? ఫుల్ టైం చేసి సార్. పొద్దున 7 గంటలకు పోతే నాకు రాత్రి 9 అవుతుండే 10 అవుతుండే సార్. ఓకే. అందులో అంటే మన స్టడీ మళ్ళీ స్టడీ నేను 12th వరకే చదివిన సార్. సెకండ్ ఇయర్ చదివిన, ఇంటర్ సెకండ్ ఇయర్. వెస్టేలో నీకు ఏం నచ్చింది డిసైడ్ అని మెయిన్గా? వెస్టేలో నాకు కార్ తీసుకోవచ్చు అన్న. కార్ అంటే నాకు చాలా ఇష్టం సార్. నాకు నేను గ్యాస్ అప్లై చేసినప్పుడు ఆ సేటుకు 2 కార్లు ఉంటుండే. ఆ కారుని ఆ సేటు చూడడానికి బొమ్మంటుండే. ఆ కారు చూడడానికి పోయినప్పుడు నేను అలా డోర్ తీసి